వెల్కమ్ బ్యాక్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన టాప్ లేపుతోంది. యూపీఏ తీసుకున్న సంచలన నిర్ణయం కాంగ్రెస్ నేతలనే కాకుండా విపక్షాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్పై ఒత్తిడి పెరుగుతోంది. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు సొంత పార్టీ నేతల వరకు త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని పట్టుబడుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్న కాంగ్రెస్ విమర్శల్ని బీజేపీ అగ్రనేత అద్వానీ తిప్పికొట్టారు. ఎన్డీఏ హయాంలో 3 రాష్ట్రాలిచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడానికి తాము మిత్రపక్షాల అభ్యంతరాల్ని గౌరవించడమే కారణమన్నారు. భాగస్వామ్య పక్షాల అభిప్రాయానికి గౌరవించి అప్పట్లో తెలంగాణ ఇవ్వలేకపోయాం. రాష్ట్ర విభజన పార్టీల ప్రయోజనాలకు సంబంధించినది కాదు, ప్రజల సంక్షేమానికి సంబంధించింది. కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాజకీయ లాభ నష్టాలు ఎప్పుడూ ఉంటాయి. Political pluses and minuses are always there whenever one takes a major decision. తెలంగాణ బిల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు ఎన్సీపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి శరద్ పవార్. ఎన్డీఏ కూడా ప్రత్యేక తెలంగాణకు మద్దతు ప్రకటించడంతో బిల్లుకు ఆమోదం ఈజీగా లభిస్తుందని చెప్పారు. They are also supporting. I think left are also partly supporting. CPIM is not. By and large, overwhelming majority in the parliament are in mood to support. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం తనకు ముందు నుంచి ఉందన్నారు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. ప్రజల ఆకాంక్షను ఎప్పటికైనా నెరవేర్చక తప్పదన్నారు. ఇన్ని దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్నటువంటి కోరికను ఏ చరిత్రలో కూడా కాదనలేకపోయారు. ప్రజాస్వామ్యంలోనే కాదు, నియంత్రణ కూడా కాదనలేకపోయారు. కాబట్టి నాకు ఒక నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసం ఉండింది. 50 ఏళ్ల పోరాటం ఇన్నాళ్లకు ఫలించిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి. సోనియాకు ధన్యవాదాలు చెప్పిన కాక ఆంధ్ర ప్రజలు తమకు సోదరులేనని, వారికి ఎలాంటి ఇబ్బంది రాదని భరోసా ఇచ్చారు. ఆయన శ్రీమతి సోనియా గాంధీకి ఆమెకు ధన్యవాదాలు అర్పించే తీరవలసి వస్తుంది. నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను తెలంగాణ ఇచ్చినందుకు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఒకటే భాష కాబట్టి కలిసిమెలిసి ఉంటామని. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ కు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర మంత్రి జానారెడ్డి. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు భద్రత కల్పించడానికి సహకరిస్తామని చెప్పారు. చరిత్రలో మిగిలిపోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మరొకసారి మేడం సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, అందుకు సహకరించినటువంటి కేంద్ర పెద్దలందరికీ, రాష్ట్ర పెద్దలందరికీ మా ధన్యవాదాలు. పార్లమెంట్లో బిల్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాడే నిజమైన సంబరాలు జరుపుతామని చెప్తున్నారు టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం. లక్ష్యం చేరటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే. ఆ రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ వచ్చినప్పుడే సంబరాలు, అప్పటి వరకు సంబరాలు వద్దనే మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. కాంగ్రెస్ తెలంగాణపై తన వైఖరి మాత్రమే వెల్లడించిందన్నారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. వెనక్కి తగ్గకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగఫలం ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్. అటు సమైక్యవాదిగా ముద్రపడిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు విభజన నిర్ణయంపై స్పందించేందుకు నిరాకరించారు. తెలంగాణ ఇవ్వాల్సిందిగా టీడీపీ ఎప్పుడో లేఖ ఇచ్చిందని, ఇన్నాళ్లకది నెరవేరిందన్నారు ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు. పంపకాలు, ప్యాకేజీల విషయంలో 3 ప్రాంతాలకు న్యాయం జరిగేలా టీడీపీ పోరాడుతుందన్నారు. 3 ప్రాంతాల్లో ఉండేటువంటి తెలుగు వారికి న్యాయం జరగడానికి, న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. ఎక్కడా కూడా అన్యాయం జరిగినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తెలుగువారి తరఫున ఉండి పోరాడి. మరోవైపు తెలంగాణ నేతలు సోనియాను కలిసి ఇవాళ కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించారు. వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేలా చూడాలని కోరనున్నారు. యూపీఏ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రానికి అనుకూల ప్రకటన చేయడంతో ఆ ప్రాంతంలో సంబరాలు మిన్నంటాయి. చిరకాల వాంఛ నెరబోతోందంటూ పార్టీలకు అతీతంగా కార్యకర్తలు, తెలంగాణవాదులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. బైక్ ర్యాలీలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. రోడ్లపైకి వచ్చి తెలంగాణ నినాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తెలంగాణపై స్పష్టమైన
స్పష్టమైన ప్రకటన వెలువడుతుందా? ఎప్పట్లాగే కాంగ్రెస్ నాంచుతుందా? అందరిలోనూ ఇదే టెన్షన్. మొత్తానికి తెలంగాణ ప్రజల స్వప్నం నెరవేరింది. యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన చేశాయి. దీంతో తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ పార్టీకి, అధినేత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందంలో మునిగిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రకటించడంతో ఓయూ విద్యార్థుల ఆనందానికి అవతుల్లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యమానికి వేదికగా నిలిచిన ఉస్మానియాలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆర్ట్స్ కాలేజ్కు చేరుకున్న విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున తెలంగాణ నినాదాలు చేస్తూ టపాసులు పేల్చారు. బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనను స్వాగతించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తున్నామన్నారు. అయితే ప్రకటన చేయడం సరిపోదన్న నారాయణ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. హిమాయత్ నగర్లోని ఏఐటియుసి కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు సిపిఐ కార్యకర్తలు. ఎట్టకేలకు ఇప్పుడైనా కేంద్ర అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుగమనం ఏర్పాటు చేశారు. ఈ ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది మేము హర్షం వ్యక్తపరుస్తా ఉన్నాం. దీని మీద అనేక అనుమానాలు కూడా కోస్తా రాయలసీమ ప్రజానికానికి ఉన్నాయి. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇప్పుడు నిర్ణయించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కట్టుబడి ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతాల ప్రజానికుల యొక్క వైషమ్యాలను పెంచకుండా అన్యోన్యంగా ఉంటూ విడిపోయేటువంటి ఒక వాతావరణం కల్పించాల్సిందిగా వాటిని కోరుతా ఉన్నాం. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. మాజీ డీసీసీ ప్రతాప్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు మిఠాయిలు పంచి బాణాసంచా పేల్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారంగా గతంలో చాలా మంది కాంగ్రెస్ పచ్చి మోసం చేస్తుంది అని చెప్పిన తరుణంలో అదే మున్సిపల్ గ్రౌండ్ లో ఆనాడు ప్రజానాట్య మండలి వారు చేసినప్పుడు కూడా అదే వేదిక మేము చెప్పాం. కాంగ్రెస్ పార్టీ తెచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పిన మాట. యూపీఏ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతో తెలంగాణ ప్రజలు సంతోషంలో మునిగి తేలారు. హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్లు పంచారు పీజేఆర్ కూతురు విజయారెడ్డి. అనంతరం స్వీట్లు పంచి బాణసంచా కాల్చారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఆడిపాడారు తెలంగాణ వాదులు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు యూపీఏతో పాటు కాంగ్రెస్ ప్రకటించడంతో నల్గొండ జిల్లా కాంగ్రెస్, తెలంగాణ వాదులు సంబరాల్లో మునిగిపోయారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు బైక్ ర్యాలీలు నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వాదులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జేఏసీలతో పాటు విద్యార్థి సంఘాలు ర్యాలీలు చేపట్టి బాణసంచా కాల్చారు. ప్రజా సమస్యలను తీర్చడం కాంగ్రెస్ కి సాధ్యమని సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ, కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో నిజామాబాద్ లో సంబరాలు అంబరాన్నంటాయి. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు. విద్యార్థి సంఘాలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేయడంతో వరంగల్ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని టపాసులు పేల్చారు. అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ నిర్ణయం ప్రకటించడంతో డాక్టర్లు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అటు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. నినాదాలు చేస్తూ రోడ్లపైకొచ్చారు. విభజనకు వ్యతిరేకంగా ఏయూ రగిలిపోతోంది. విద్యార్థుల్లో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. దీంతో ఏయూ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరానికి భారీగా విద్యార్థులు చేరుకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులు సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పీసీసీ చీఫ్ బొత్స వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఏయూ విద్యార్థులు మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రకటనతో అటు సీమాంధ్రలో ఆందోళనలు వెలువెత్తాయి. బంద్ పిలుపు నేపథ్యంలో రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఓవైపు నేతలు రాజీనామాల బాట పడుతుండగా మరోవైపు వేకువ నుంచి ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చారు. కడప జిల్లాలో ఉదయం 4 గంటల నుంచే ఆందోళనకారులు బంద్ పాటించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు బంద్లో పాల్గొన్నారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర జేఏసీ ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో ఒంగోలులో బంద్ పాటిస్తున్నారు. ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు ఆందోళనకారులు. తన కొడుకును ప్రధానిని చేయడం కోసం సోనియా గాంధీ తెలుగు జాతిని విడగొట్టారని ఆరోపించారు సమైక్యాంధ్ర జేఏసీ నేతలు. సమైక్యాంధ్ర బంద్ ఏలూరులో ఉద్రిక్తతకు దారితీసింది. కాలేజీలో తరగతులు నిర్వహిస్తుండటంతో ఎస్ఆర్పేటలో చైతన్య కళాశాల సిబ్బందితో నిరసనకారులు వాదనకు దిగారు. కొందరు యువకులు కుర్చీలు, అద్దాలు పగలకొట్టి బ్యానర్లు చించివేశారు, కుర్చీలు విసిరేశారు. దీంతో విద్యార్థులందరినీ కళాశాల సిబ్బంది ఇళ్లకు పంపించేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి 3 నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. నల్గొండ జిల్లా భువనగిరి మండలం ఆనాస్పూర్కు చెందిన అన్నదమ్ముళ్లు లక్ష్మణ్, నరేష్ భార్య అమరావతి బైక్పై ప్రయాణిస్తున్నారు. వీరు భువనగిరి పట్టణంలోకి ప్రవేశిస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణంతో ఆనాస్పూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ఏర్పడే వరకు సోనియాదే బాధ్యత, విలీనంపై మాట తప్పేది లేదన్న కేసీఆర్.
సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్, ఏయూలో సోనియా దిష్టిబొమ్మ దహనం. ముగిసిన తుది విడత పోలింగ్, కాసేపట్లో ఓట్ల లెక్కింపు. నల్గొండ జిల్లాలో బైక్ ను ఢీకొన్న లారీ, ముగ్గురు మృతి.